కోపం మనస్సుని కదిలించినప్పుడు మనసుకు నిద్ర లేకుండా చేసే ఒక శక్తి. ఇది మంచి పని చేయడానికి కూడా అడ్డంకిగా మారుతుంది. ఈ రోజు మనం స్వామి వివేకానంద గారి జీవన ఉపదేశాలను ఉపయోగించి కోపాన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం నా ప్రియమైన స్నేహితులారా. కోపం అనేది మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి సహజంగా వచ్చే భావన. కానీ ఈ కోపం మన ఆత్మశాంతిని, మన మంచితనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎలా దెబ్బతీస్తుందో మనం ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. అయితే దీన్ని నియంత్రించడం నేర్చుకుంటే మన జీవితం కొత్త ఉజ్వలతను పొందుతుంది. నా బాల్యంలో ఒక మాట తరచుగా వినేవాడిని, కోపం క్షణికమే అయినా దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. ఇది నిజం. ఒకసారి మీరు కోపానికి లోనై ఎవరినైనా నొప్పించారనుకుందా, మీ మాటలు, మీ పనులు మరచిపోలేని ముద్ర వేస్తాయి. మరి మనం ఈ కోపాన్ని నియంత్రించగలమా? కొంత శ్రమతో తప్పకుండా చేయగలం. ఒకసారి నా గురువు దగ్గర నేను కోపం గురించి ప్రశ్నించాను. ఆయన నాతో ఇలా అన్నారు, కోపం అనేది నీ శరీరానికి నిప్పు లాంటిది. అది మొదట నిన్నే దహనం చేస్తుంది, ఆ తర్వాత ఇతరులకు హాని చేస్తుంది. ఇప్పుడు మీరు అడగవచ్చు, స్వామి, కోపాన్ని నియంత్రించడానికి ఏం చేయాలి? కోపం అనేది సాధారణం, కానీ దానిని జయించటానికి బలమైన 3 పద్ధతులను మీతో పంచుకుంటాను. ఇందులో మొదటిది, శ్వాసను నియంత్రించండి. మీ కోపం పెరుగుతున్నట్టు అనిపించినప్పుడు కళ్ళు మూసుకుని మెల్లగా లోతుగా శ్వాస తీసుకోండి. ఒక శ్వాసతో మనస్సును ఆలోచించమని ఆహ్వానించండి. ఇది మనసు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. రెండవది, విలువలను గుర్తుంచుకోండి. కోపానికి లోనయ్యే ముందు మీ విలువలను గుర్తు చేసుకోండి. కోపం మనిషిని బలహీనుడిని చేస్తుంది, కానీ ప్రేమ మరియు సహనమే నిజమైన బలం. ఇక చివరిది, స్వీయ పరిశీలన. ప్రతిరోజు రాత్రి మీరు ప్రశాంతంగా కూర్చొని ఆ రోజు జరిగిన విషయాలను పరిశీలించండి. మీరు కోపానికి లోనయ్యారా? దానిని మరింత మెరుగ్గా ఎలా నియంత్రించవచ్చు అనే దానిపై ఆలోచించండి. ఒకసారి ఒక అతనిని అడిగాను, మీ జీవితంలో ఎప్పుడు కోపాన్ని గెలిచారు? ఆయన సమాధానం అద్భుతం. ఆయన ఇలా అన్నాడు, నేను కోపం నుండి పాఠాలు నేర్చుకున్నాను, నా మనసును పరిశీలించాను, తరువాత కోపం నాకు వ్యతిరేకంగా పనిచేయడానికి మార్గం లేకుండా చేశాను. ప్రియమైన స్నేహితులారా, కోపం మీ శత్రువు కాదు, అది మీ గురువు కావచ్చు. మీరు దానిని అర్థం చేసుకుంటే, నియంత్రిస్తే, అది మీ జీవితానికి ఓ గొప్ప మార్గదర్శిగా మారుతుంది. అందుకే మనస్సును శాంతిగా ఉంచండి, కోపాన్ని ప్రేమగా మలచండి. మిత్రులారా, ఈ వీడియో మీకు సహాయపడితే మీ మిత్రులతో పంచుకోండి మరియు మరిన్ని స్ఫూర్తిదాయక వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.